బాలు కోపంగా ఇంటికి వచ్చి మళ్ళీ డోర్ లాక్ చేస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టాడు అని చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో మీనా వచ్చి, ఏంటండి ఇంత త్వరగా వచ్చేశారు, మీరు రాజేష్ కలిసి బీరువా కొనడానికి వెళ్లారు కదా అని అడుగుతూ ఉంటే, అందుకు వెళ్తేనే మన నగల గురించి బయటపడింది మీనా అంటూ బాలు అసలు విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఏంటి బాలు మళ్ళీ స్టార్ట్ చేసావా, ఎప్పుడు మనోజ్ మీద ఏదో ఒకటి అంటం తప్ప నీకు వేరే పనేముండదా అని రోహిణి అంటూ ఉంటే, దాంతో బాలు, వీడి నీతో పెద్ద ఆర్డర్ వచ్చింది, 4 లక్షల లాభం వచ్చింది, 4 లక్షలు సంపాదించాను అని చెప్పాడు, కానీ 4 లక్షలు పోగొట్టుకోవడం గురించి చెప్పాడా, లేదు కదా, ఇది ఆ సినిమా అంటూ ఫోన్లో వీడియోని చూపిస్తాడు అందరికీ బాలు. ఇక ఫోన్లో మనోజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో మాట్లాడేది ఉంటుంది. తాను 4 లక్షలు పోగొట్టుకున్నానని దాని గురించి చెప్పే వీడియో ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో మనోజ్ దగ్గరికి సత్యం వెళ్ళి మనోజ్ చెంప ఒక్కసారిగా పగలగొడతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఆ 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయా నీకు చెప్పు అని మనోజ్ని గట్టిగా నిలదీస్తాడు సత్యం. మీనా నగలు తీసుకువెళ్ళి అమ్మితే వచ్చాయి అని బాలు అంటూ ఉంటే, నిజంగా నువ్వు ఆ బంగారం తీసుకుని వెళ్ళి అమ్మేశావా అని సత్యం మనోజ్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోజ్ ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.